మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో అడ్డంగా బుక్ అయినటువంటి, ముఖ్యంగా డ్రగ్ కేసులో బుక్ అయినటువంటి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పేరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సాక్షాత్తు టీటీడీ చైర్మన్ కూడా వివిధ రకాల వ్యవహారాల్లో అడ్డంగా దొరుకుతున్నటువంటి పరిస్థితి. సో ఈ వివరాలపై మాట్లాడేందుకు మనతో ప్రముఖ విశ్లేషకులు ఇంద్రనీల్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ ఏం జరుగుతుంది సార్? పుట్టా మహేష్ యాదవ్ ఏలూరు ఎంపీ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు డ్రగ్స్ కేసులో. అయినా సరే ఇంకా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంటే వాళ్ళు ఇప్పుడు కూడా ఏం చెప్పుకోవాలని చూస్తారంటే, ఆంధ్రప్రదేశ్ని డ్రగ్స్ రహిత రాష్ట్రం చేశాం కాబట్టి పక్క రాష్ట్రంలో డ్రగ్స్ సేవించడానికి వెళ్ళాల్సి వచ్చింది మా ఎంపీ గారు అని చెప్పే పరిస్థితి కూడా ఉంటుంది. ఓకే, అంటే ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ దొరకట్లేదు, పాపం అది సేవించడానికి తెలంగాణ వెళ్ళాల్సి వచ్చిందంటే మన రాష్ట్రంలో అయితే డ్రగ్స్ దొరకట్లేదు అని చెప్పాలని చూస్తారు తప్పితే, సేవించిన వ్యక్తి మనకి గౌరవపదమైన పదవిలో ఒక ఎంపీగా ఉండారు, అది అధికార కూటమి తరపున ఉండారు. ఆ వ్యక్తే ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా ఎలక్షన్లకు ముందు ప్రచారం చేసి ఉండారు. అంటే అసలు ఏమి చెప్పాలనుకుంటున్నారు వీళ్ళు సమాజానికి? గతంలో కానీ మీరు ఒక ఇన్సిడెంట్ని చూసుకుంటే, డ్రై ఈస్ట్ వస్తే షిప్లో దాన్ని ఎలా విష ప్రచారం చేశారంటే, దేశం మొత్తానికి సరిపడే డ్రగ్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వైజాగ్ తెప్పించారు, దొరికిపోయారు అని. తర్వాత సిబిఐ వాళ్ళు ఏం తెలిసారో అది డ్రై ఈస్ట్ అని తెలిసారు. డ్రగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఈస్ట్ తెలుసో డ్రై ఈస్ట్ తెలుసో తెలీదో మనకు తెలియదు. డ్రై ఈస్ట్ అంటే ఏంటో కూడా తెలియకపోవచ్చులేండి. అంటే వాళ్ళు డ్రై ఈస్ట్ అంటే డ్రగ్స్ అనుకున్నారేమో. అంతేలేండి, డ్రై ఈస్ట్ అంటే డ్రగ్స్ అనుకుంటారు. ఫార్మా షాప్కి వెళ్తే అక్కడ కూడా డ్రగ్ లైసెన్స్ అంటే వీళ్ళు మేబీ వీళ్ళ ఆలోచన విధానం ఎట్టుంటుంది అంటే ఎక్కడ కూడా డ్రగ్స్ దొరుకుతున్నాయి అనుకోవచ్చు. డ్రగ్స్ లైసెన్స్ అనుకున్నా, డ్రగ్స్ అంటే అఫీషియల్గా లైసెన్స్డ్గా అమ్మచ్చు అనుకోవచ్చు వీళ్ళు. అంటే వీళ్ళకున్న నాలెడ్జ్ లెవెల్స్ గురించి. సో ఇక్కడ అసలు మీరు కానీ ఈ సందర్భాన్ని మీరు చూసుకుంటే, ఇలాగే వైసీపీ అధికారంలో ఉండి పట్టుబడి ఉంటే పరిస్థితి ఏంటి? ఈ ఎల్లో మీడియా ఎంత నానా యాగి చేసేది. ప్రజలు గుర్తుంచుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇదే ఇన్సిడెంట్ రివర్స్లో జరిగి ఉంటే, అంటే ప్రతిపక్షంలో టీడీపీ, అధికారంలో వైసీపీ ఉండి వైఎస్ఆర్సీపీ అధికారికంగా ఒక ఎంపీ ఇలా దొరుకుంటే ఒక నెల, ఒక 3 నెలల మీడియా మొత్తం ఇక అసలు కోట్లు కూడా మార్చుకోకుండా కూర్చొని చెప్పేవాడు. అవును, వీళ్ళ గురించి. అయితే ఇక్కడ ప్రధానంగా మీరు నోటీస్ చేసుకోవాల్సింది, ఆయన మాజీ టీటీడీ చైర్మన్ కొడుకు. అవును, మాజీ టీటీడీ చైర్మన్ కొడుకు. అంటే మనం గత 3 నెలలుగాను సెప్టెంబర్ నుంచి జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్నీ చూసుకుంటే, లడ్డు కల్తీ టీటీడీ చుట్టూ తిరుగుతున్నప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళ గొప్పతనమో వాళ్ళ విఘ్నతో ఏంటంటే, ఏలూరు ఎంపీ అని చెబుతున్నారు కానీ మాజీ టీటీడీ చైర్మన్ కొడుకు అని ఇంకా స్టార్ట్ చేయలే. అవును, అదే వీళ్ళైతే ఏం చేసేవాడు, టీటీడీ చైర్మన్ కొడుకు అని చెప్పేవాడు కదా. 2 చూడండి, డ్రగ్స్ కేసులో సేవించి పాజిటివ్ వస్తే 41 నోటీసులు ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. మరి మిగిలిన వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు స్టేషన్ బెయిల్? ఇప్పుడు ఆ ఇన్సిడెంట్లో చాలామంది ఉన్నారు కదా. అవును, ఒకవేళ కేసు ఇప్పుడు న్యాయం, చట్టం వీటి గురించి మనకి చాలా పెద్ద పెద్ద లెక్చరర్లు ఇవన్నీ జరుగుతుంటాయి. లేదు ఈరోజు ఒక లాయర్ని అడుగుతాం, అడిగితే ఆయన ఏం చెబుతాడు, ప్రధానమంత్రి అయినా కూడా చట్టం ముందు న్యాయస్థానం ముందు అందరూ సమానమే, కాకపోతే ఏమైందంటే వాళ్ళు ఒక డిజిగ్నేటెడ్ పోస్ట్లో ఉన్నప్పుడు కొన్ని వెసులుబాటులు ఉంటాయి, అంతేగాని శిక్ష అయితే కామన్ అని చెబుతారు కదా. మరి సేమ్ కేసులో సేవించి దొరికిన వాళ్ళందరినీ మీరు కోర్టు ముందు పెట్టి జైలుకి పంపినప్పుడు ఓన్లీ ఒక పర్సన్కి మాత్రమే 41 నోటీస్ ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇలా ఇచ్చారు. అంటే ఇక్కడ చూడండి, రేవంత్ రెడ్డి గారు స్వామి భక్తి చూపించుకుంటున్నారా? అంతే కదా. అంటే వాళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళు, అంటే మహేష్ గారు ఫ్రెండ్స్ అంతానేమో బీఆర్ఎస్ వాళ్ళు. అవును, బీఆర్ఎస్ఆర్ వాళ్ళకి ఎక్సెప్షన్ ఉండదు. అంటే మన గురువు గారు టీడీపీ కాబట్టి వాళ్ళ టీంలో వాళ్ళు అయితే ఎక్సెప్షన్ ఇవ్వచ్చు. మనం 41 నోటీస్ ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఇక్కడ ఒక చోటే కాదు సార్ స్టేషన్ బెయిల్ మీరు నోటీస్ చేస్తే. అదే కాదు, ఇంకొకటి ఉంది ఇదే కేసులో, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. తెనాలి ఇన్సిడెంట్ లేదు, ఇదే కేసులో కాల్పులు కూడా జరిగినాయి. అక్కడ పుట్టా మహేష్ యాదవ్ తప్ప మిగిలిన అందరిపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదైంది.
ఈయనపై మాత్రం ఆ కేసు నమోదు అవ్వలేదు. అంటే పాపం ఆ కాల్ చేయటప్పుడు ఈయన కూడా వెళ్ళి పోలీసుల తరఫున పోరాడారేమో. ఆ విజువల్స్ కాస్త బయటకు వదిలితే మనం కూడా చూస్తాం కదా, హీరో వీరోచితమైన పోరాటాన్ని ఆస్వాదించేవాళ్ళం కదా. సో ఇవన్నీ ఎలా ఉంటాయంటే సార్, చాలా క్లియర్గా ప్రజలకు అర్థమైపోతుంది. అసలు గన్ ఫైరింగ్ అనేది, ఈగల్ టీం మీద గన్ ఫైరింగ్ అనేది ఎంత పెద్ద ఇష్యూ, అది సీరియస్ క్రైమ్ కదా. అలాంటి క్రైమ్లో అందరి మీద మీరు మర్డర్ అటెంప్ట్ కేసు పెట్టేసి ఒక్క పర్సన్ ఎక్సెంప్షన్ ఇవ్వటం, ఆ ఒక పర్సన్ కూడా అధికార కూటమికి చెందిన వ్యక్తి అవటం. ఇక్కడ అసలు విచిత్రం ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు పలు సందర్భాలలో చెప్పారు, హాట్ లైన్ కామెంట్స్ చెప్పారు, మీకు గుర్తుందో లేదు. పైనేమో బీజేపీ కాంగ్రెస్ ఒకరంటే ఒకరు పడనట్టు విమర్శలు చేసుకొని పోరాడుతుంటారు. బట్ మన తెలుగు రాష్ట్రాల్లోకి వస్తే వీళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్లో వెళ్ళిపోతూ ఉంటారు. అంటే తెలంగాణలో అయితే బీఆర్ఎస్ టార్గెట్, ఆంధ్రాలో అయితే జగన్మోహన్ రెడ్డి టార్గెట్. బీఆర్ఎస్ని ఓడించాలన్నా, లేదు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలన్నా కావాలంటే మనం ములాఖత్ అవ్వచ్చు. చూడండి, లేకపోతే ఎన్డీఏ కూటమిలోని పార్లమెంటు అభ్యర్థి, ఎన్డీఏ కూటమిలోని పార్లమెంటు ఎంపీని కాంగ్రెస్, అంటే వాళ్ళ వైరి వర్గమైన కాంగ్రెస్ సేవ్ చేయటం ఏంటి సార్? అదే ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ సంకేతాలు, ఏ సందేశాలు ఇవ్వదలుచుకున్నారో అయితే అర్థం కావట్లేదు. ఎందుకంటే తన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి టీం ఈగల్ టీం, తన రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీస్ టీం, అది ఈగల్ టీము, డ్రగ్స్కి వ్యతిరేకంగా రైడ్ చేసే టీము. అటువంటి టీంపై కాల్పులు జరిపినప్పుడు వాళ్ళని రక్షించాలని ఎలా చూస్తారు ఈయన? అంటే బేసికల్లీ ఏం లేదు సార్, న్యాయస్థానాలు, ఈ చట్టాలు ఇవన్నీ కూడా అధికార ప్రభుత్వాలకి తొత్తులు అని మరోసారి నిరూపించబడుతున్నాయి ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు. మరి కొన్ని ఇన్సిడెంట్స్ ఎగ్జాంపుల్కి తీసుకుందామా. ఇప్పుడు తెనాలి ఇన్సిడెంట్, అవును, సామాన్యం గంజాయి సేవించారని చెప్పి చాలా సామాన్య దళితుల్ని వాళ్ళని రోడ్డు మీద చాలా నిర్దాక్షిణ్యంగా లాఠీ చార్జ్ చేశారు. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వెర్షన్ ఒకటే తీసుకోవద్దు మనం. నేనేమంటాను, టీడీపీ పేపర్లోనూ ఆ రోజు పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్ని తీసుకుందాం. వాళ్ళు ఏం చెప్పారు, గంజాయి సేవించడమే కాదు పోలీసులని మీద తిరగబడ్డారు. ఎగ్జాక్ట్లీ, గుర్తుపెట్టుకోండి, రెండు ఉన్నాయి ఇక్కడ కూడా. గంజాయి సేవించడం కాదు, తిరగబడటం కాదు, చంపాలని చూశారు, ఏకంగా కాల్పులే జరిపారు. మరి ఆ రోజున రోడ్డు మీద కూర్చోబెట్టి 3rd డిగ్రీ అప్లై చేసిన పోలీసులు ఈరోజు అంటే ఎంపీ స్థానంలో ఉన్న ఒక అభ్యర్థి అనే తరకి చట్టం మారిపోయిందా? అవును, న్యాయం మారిపోయిందా? మరి ఈ న్యాయస్థానాల మీద, చట్టాల మీద, చట్ట సభల మీద మనకు ఎందుకు ఆ నమ్మకం ఉండిద్ది సరే? ఇలాంటి ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఎందుకు నమ్మకం ఉంటుంది? ఒక తెనాలి ఇన్సిడెంట్కి, మొయినాబాద్ ఇన్సిడెంట్కి తేడా కేవలం అక్కడ సామాన్య దళితులు, ఇక్కడ ఉంది టీడీపీ పార్టీకి సంబంధించిన లేదు ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఎంపీ. ఈ ఒక్క తేడా కాకపోతే మొయినాబాద్ ఇన్సిడెంట్ ఇంకా పెద్దది కదా, సీరియస్ క్రైమ్ కదా. సీరియస్ క్రైమ్ అది. వాళ్ళు గంజాయి సార్, వీళ్ళు డ్రగ్స్ కదా, కొకైన్ వీళ్ళది. అంటే సివియారిటీ గంజాయితో పోల్చుకుంటే కొకైన్ ఎక్కువ. అవును, కొకైన్ ఎక్కువ. ఈ పోలీసులకు ఎదురు తిరగడం కంటే పోలీసులు చంపాలని చూడటం ఎక్కువ. అవును, రెండిట్లోనూ. ఇంకా ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్స్తో పోల్చుకుంటే వీళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్స్ ఎక్కువ. అవును. ఇన్ని కారణాలు ఉన్న తర్వాత కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చారు. స్టేషన్ బెయిల్ ఎవరికి ఇస్తారో చూడండి. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అరెస్ట్ చేస్తారు, రిమాండ్ తీసుకెళ్తారు. ఒక వీడియో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తే 3rd డిగ్రీ అప్లై చేస్తారు. అక్కడ ఆడపిల్లల ప్రాణాలని రక్షణ ఇవ్వలేని ప్రభుత్వము ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే హైదరాబాద్ వచ్చి కూడా 24 గంటలు అరెస్ట్ చేయగలదు. కానీ పెట్రోల్ బాంబు వేస్తే స్టేషన్ బెయిల్ ఇస్తారు. డ్రగ్స్ సేవించి ఈగల్ టీం మీద కాల్పులు జరిపి చంపాలని చూస్తే స్టేషన్ బెయిల్ ఇస్తారు. అంటే ఏంటి, అధికార కూటమి తరపున ఏమి చేసినా తప్పు కాదు, అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చు. ఈ వ్యవస్థలకి అంటే ఆ వ్యవస్థలో విశ్వసనీయత కోల్పోతున్నాయా లేదా? ఎగ్జాక్ట్లీ. ప్రజలు ఎందుకు విశ్వసించాలి? వీటికి తోడు చూడండి ఇంకొక యాడాను. ఇప్పుడు ఎన్వి రమణ గారు ఎంత పెద్ద అంటే ఆ పోస్ట్లో వర్క్ చేసి వచ్చారు సార్, సిజేఐ. ఒక సిజేఐగా వర్క్ చేసి వచ్చిన వ్యక్తి రాజకీయాలకు అతీతంగా ఉంటారా? ఒక రాజకీయ పార్టీకి తొత్తుగా ఉండి పబ్లిక్గా మాట్లాడేటప్పుడు కూడా ఆ రోజు మీరు కష్టపడ్డారు, మీకోసం ఎంతోమంది వర్క్ చేశారు, నేను సైతం సపోర్ట్ చేశాను, లాయర్లతో చర్చించాము. అవును, అమరావతి రైతుల ఉద్యమం విషయంలోను, తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో వాళ్ళందరికీ మీరు ఏదో ఒక మంచి చేయాలి అని రాజకీయ పార్టీకి తొత్తుగా నేను కూడా ఉన్నాను అని ఒక సిజేఐ చెబుతుంటే, అవును, ఇప్పుడు న్యాయస్థానాల మీద ఎందుకు గౌరవం ఉండాలి సార్?
న్యాయస్థానాలను ఎందుకు విశ్వసించాలి సార్ ప్రజలు? అదే ఇన్నాళ్ళు జస్టిస్ ఎన్వి రమణ ఇన్నాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు సార్, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వాళ్ళ మనిషి ఇంకా వాళ్ళ అది ఇప్పుడు దేశమంతా తెలిసిపోయింది. ఇప్పుడు అది ఇన్నాళ్ళు ఆరోపణలకి లేదా పరిమితమైతే ఇప్పుడు ఆయన స్వయంగా ఎండోర్స్ చేశారు క్లియర్గా. మీరు ఇంకేం కంగారు పడే అవసరం లేదు. నేను ఆ మనిషినే, నేనే గారి మనిషినే, నేనే గారి మనిషిని అని చెప్పేశారు ఆయన. అవును. ఉపరాష్ట్రపతి పదవిలో ఉండొచ్చిన వెంకయ్యనాయుడు గారు అదే తరహాలో వ్యవహరిస్తుంటారు. సిజేఐగా చేసి వచ్చిన ఎన్వి రమణ గారు అదే తరహాలో వ్యవహరిస్తారు. రాజకీయాలకు అతీతంగా హిందూ ధర్మ పరిరక్షణ కోసం పనిచేయాల్సిన టీటీడీ చైర్మన్ గారు ఆ పొజిషన్లో కూర్చొని TV5 నా సొంత ఛానల్, నేను టీడీపీ కోసమే పనిచేసేది, ఇది వేరే దానికోసం చేయదు, నేను టీడీపీకి చేసిన సేవ వల్లనే నాకు టీటీడీ చైర్మన్ వచ్చింది, భక్తులు అన్న తర్వాత సావరా అంటే చూడండి. మీకు చెప్పిన ఈ 3 పోస్టులు కూడా రాజకీయాలకి అతీతముగా, కుల మతాలకు అతీతముగా రాజ్యాంగం కోసం చేయాల్సిన 2 పోస్టులు, హిందూ ధర్మ పరిరక్షణ కోసం వ్యవహరించాల్సింది ఇంకో పోస్టు. ఈ పోస్టులో ఉన్నవాడు పదే వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఒక పార్టీకి తొత్తుగా పనిచేస్తాం తప్పితే మాకు ఈ పదవన్నా గౌరవం లేదు, ఏమీ లేదు, మేము వాళ్ళ కోసమే పనిచేస్తాం నిరూపించుకుంటున్నారు. మరి ఇంతలా జరుగుతుంటే కేంద్రం ఏమో చూస్తూ ఊరుకునేది ఎందుకు? వీళ్ళందరూ వాళ్ళ భాగస్వాములు. ఇప్పుడు బీజేపీ మీద కూడా ఎందుకు నమ్మకం ఉండాలి సార్? ఇప్పుడు ఒకనొక సమయంలో సరే బీజేపీ అన్న ఇలాంటి వాటి మీద యాక్టివ్గా పనిచేస్తుంది అనేది ఉంటుంది. అది వచ్చింది డ్రగ్స్ కాదు, డ్రై ఈస్ట్ అని సిబిఐ అంటే కేంద్ర సంస్థ చెప్పిన తర్వాత కూడా దాన్ని ఇప్పటికీ డ్రగ్స్ అని ప్రచారం చేస్తున్నారు. అవును. డ్రగ్స్లో పాజిటివ్ దొరికిన వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఇస్తున్నారు. అతను రేపు ఎల్లుండి పార్లమెంట్లో ప్రసంగించిన ఆశ్చర్యపోవసరం లేదు. ఎందుకంటే పార్లమెంట్లో ప్రసంగించకూడదు, అక్కడికి రాకూడదు, సస్పెండ్ ఏం లేవు కదా అసలు. అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో కూడా జస్టిస్ ఎన్వి రమణ, పెమ్మసాని చంద్రశేఖర్ వీళ్ళంతా వచ్చి చాలా అన్యాయం జరిగిపోయింది, ఎలాగైనా బయటికి తీసుకురావాలి అంటే అని మమ్మల్ని సంప్రదించారు. నన్ను సంప్రదిస్తే అందరూ కలిసి చర్చించాము, ఆయన బయటికి తీసుకురావడానికి ఏం చేయాలనేది అని వ్యాఖ్యలు అసలు ఎలా చేయగలరు ఆయన? సార్ అసలు ఇవి చూసిన తర్వాతే ఇప్పుడు సిజేఐగా వ్యవహరిస్తున్నవాడు సిగ్గుపడతారు సార్. అంటే గతంలో ఇలాంటి పొజిషన్లో ఇలాంటి వ్యక్తిని కూర్చోబెట్టామా అని ఆ బార్ కౌన్సిల్ అవ్వచ్చు, ఆ కొలీజియం అవ్వచ్చు, ఇవన్నీ పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఓన్లీ సీనియారిటీలు, కొలీజియము, రాజకీయ పార్టీల యొక్క తొత్తులుగా వ్యవహరించే వ్యక్తులను తీసుకెళ్లి సీజేఐగా కూర్చోబెడుతుంటే వాళ్ళు ఒక పార్టీ కోసమో, ఒక నాయకుడి కోసమో, వాళ్ళ లబ్ధి కోసమో వ్యవహరిస్తూ ఉంటే ఇంకా మన భారతదేశంలో ప్రజాస్వామ్యం బతికుందా? ఈ స్వతంత్ర సంస్థల ప్రజల యొక్క విశ్వసనీయతను ఇంకా కాపాడగలుగుతాయా అని ప్రజలు ఎందుకు నమ్మాలి? ఇప్పుడు ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే ఇవే సార్. ఇప్పుడు ఒక ఎలక్షన్ కమిషనే తీసుకోండి, వాళ్ళ తీరు ఇలాగే ఉంటుంది. సుప్రీంకోర్టు సిజేఐ తీరు ఇలాగే ఉంటుంది. ఒక ఇండియన్ వైస్ ప్రెసిడెంట్ చేసిన వ్యక్తి పనితీరు ఇలాగే ఉంటుంది. గతంలో కూడా వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో అప్పటికి ఎన్వి రమణ ఇంకా చీఫ్ జస్టిస్గా ప్రమాణ స్వీకారం బాధ్యతలు తీసుకోకముందే వైఎస్ జగన్ ఒక లెటర్ రిలీజ్ చేశారు, గుర్తుండి ఉంటుంది. ఎన్వి రమణకి, తెలుగుదేశంకి, చంద్రబాబు నాయుడుకి ఉన్న ఏ విధంగా సంబంధం ఉంది, ఆధారాలతో సహా, ఫ్యాక్ట్స్తో సహా ఆయన చాలా సుదీర్ఘమైన లేఖను అప్పట్లో ప్రధానమంత్రికి, అప్పుడున్న చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టుకి అందరికీ రాశారు. ఇలా ఎలా రాస్తారు? ఒక తెలుగువాడు అధికారం రాకుండా మీరు అడ్డుకుంటున్నారా? ఆయనకి ఎలా పార్టీని, రాజకీయాలను ఆపాదిస్తారు మీరంటూ జగన్పై అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఎన్వి రమణ చేసిన వ్యాఖ్యలతోటి అప్పుడు జగన్ రాసిన లెటర్ కరెక్టే అనిపిస్తుంది కదా సార్. నేను అదే చెప్తున్నా సార్, జగన్ గారు లెటర్ రాశారు అని ప్రజలు నమ్మట్లా. ప్రజలందరికీ ముందే తెలుసు. ఆంధ్రప్రదేశే కాదు, ఎంటైర్ తెలుగు రాష్ట్రాల, 2 రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ ఎన్వి రమణ గారు టీడీపీ మనిషి అనేది అందరికీ స్పష్టంగా తెలుసు. కాకపోతే ఈ రోజున ఏం తెలిసింది అంటే దేశం మొత్తానికి ఒక సీజేఐగా వ్యవహరించిన వ్యక్తి ఆ రోజుల్లో కానీ తర్వాత రోజుల్లో కానివ్వండి ఒక వ్యక్తి కోసం, ఒక పార్టీ కోసం పనిచేశాను అని తనకు తానే ప్రకటించుకోవటం వలన ఇప్పుడు నేనేమంటానంటే కొలీజియం ఈసారైనా సీజేఐలను ఎన్నుకునేటప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎలాంటి వ్యక్తిని సీజేఐగా కూర్చోబెడుతున్నాం అంటే ఒకవేళ ఇది బీజేపీ మద్దతుతోనే ఇలా జరుగుతుంటే రాబోయే రోజుల్లో బీజేపీ దీన్ని ఫేస్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్షాలన్నీ కూడా ఒక ఈడీ, ఒక ఐటీ, ఒక ఈసీ, ఒక
సుప్రీంకోర్టు, గవర్నర్ వ్యవస్థ ఇవన్నీ కూడా స్వతంత్ర సంస్థలు అనేవి ఎప్పుడో పోయింది. బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నాయని పదే పదే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న సమయంలో ఆ పదవులను అలంకరించిన వారు కూడా అదే విధంగా అధికారంలో ఉన్న వాళ్ళకి తొత్తులుగా మేము వ్యవహరించడానికి సిగ్గుపడమనే విధంగా వ్యవహరిస్తుంటే ప్రజల విశ్వసనీయత కోల్పోయిన తర్వాత ఏమైందంటే సరే ఒక్కసారి కానీ ప్రభుత్వం మారిందంటే ఇలాంటి చర్యలకి అంటే అంత పెద్ద పదవిని అలంకరించిన తర్వాత ఆ గౌరవప్రదమైన పదవిలో ఉండి రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ నాయకులకి వాళ్ళ యొక్క మద్దతు కోసం చేస్తారు చూడండి, వాళ్ళ మెప్పు కోసం. ఇవన్నీ కూడా రేపు ప్రభుత్వం మారితే డెఫినెట్లీ ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులను అరెస్ట్ చేస్తే ఏంటి సార్ పరిస్థితి? అవును. అప్పుడు కూడా మనం ఇప్పుడు బేసికలీ మీకు గుర్తుందో లేదు సార్, మనం చదువుకునే రోజులు ఆల్మోస్ట్ ఒక 25 years బ్యాక్కి వెళ్దాం. ఎంత గొప్పగా చెప్పేవాళ్ళు సార్, దేశంలోని మన భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అది ఇదని చెబుతారు. మరి ఇలాంటి ఇండిపెండెంట్ బాడీస్ అన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా పనిచేయడం మానేసిన తర్వాత ఎలా చెప్పుకోగలం ప్రజాస్వామ్య దేశమని? ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏడొస్తుందంటే సార్, చదువు లేని వాళ్ళకంటే చదువుకున్న వాళ్ళు కూడా పార్టీలకి కులాలకి బైండ్ అయిపోయి, అంటే తప్పు చేసినా మనవాడు కదా తప్పు చేసింది, మనం వాడికి సపోర్ట్ ఇవ్వాలి. తప్పు చేసినా మన పార్టీకి మద్దతు కదా అతను చేసింది, అతను మనం సపోర్ట్ చేయాలి. అంటే మన ప్రాథమిక హక్కుల్ని కూడా మనం విస్మరించి తప్పు చేసిన వాడిని కులమో పార్టీకో ఆపాదించుకొని మనము మద్దతు ఇస్తుంటే మెజారిటీ వర్గాలు సపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు తప్పు చేయడానికి ఎందుకు వెనకాడతారు? ప్రజలది కూడా తప్పు ఉందంట. నేను ప్రశ్నించే ఆ తత్వమే పోయింది. అసలు స్టూడెంట్స్ అయితే ఒకప్పుడు ఏ చిన్న ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే రియాక్ట్ అయ్యి ధర్నాలు చేయటమో లేదు శాంతియుతంగా నిరసనలు తెలపడం చేసేవాడు. ఈ రోజున స్టూడెంట్స్ రోల్ ఏమైపోయింది? హాలిడే వస్తే అంటే ఏదైనా నిరసన చెప్పాలో ఇబ్బంది అంటే ఈరోజు సినిమాకి వెళ్ళొచ్చా ఈ స్థాయికి వెళ్ళిపోయారు. సో స్టూడెంట్స్ ఎప్పుడైతే ప్రశ్నించడం మానేశారో ఆబ్వియస్లీ ప్రభుత్వాలు అదే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏమి చేయాలనుకుంటే అవి చేసే స్థాయికి వెళ్ళిపోయినాయి సార్. ఇక ఈ ఇంపీచ్మెంట్ అభిశంసన తీర్మానం సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్పై ప్రవేశపెట్టింది విపక్షం 193 మంది సభ్యుల సంతకాలతో. సో దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే రిక్వైర్డ్ నెంబర్ కన్నా ఎక్కువ మంది సంతకాలు చేశారు కాబట్టి. సో తర్వాత 3 panel కమిటీ ఏం చేస్తుంది అనేది తర్వాత విషయం. సో దీన్ని ఎలా తీసుకోవాలి ఈ పరిణామ క్రమాన్ని? సార్ అసలు అక్కడ సంతకాలు అన్ని సబ్మిషన్ అన్నీ అయిపోయినాయి. ఆల్ ఆఫ్ సడన్ 5 రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ ఆల్ ఆఫ్ సడన్ ఇచ్చారా లేదా? ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఈ ఇంపీచ్మెంట్ బేస్ చేసి పరిణామాలు ఎలా ఉంటాయో పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారో వీటన్నిటికంటే ముందు ఎలక్షన్ కోడ్ పెట్టేస్తే సరిపోయింది కదా. అవును కదా. వన్స్ ఎలక్షన్ కోడ్ ఓపెన్ అయిన తర్వాత ఎలక్షన్ కమిషన్కు వ్యతిరేకంగా మాట్లాడటానికి లేదు కదా. పాయింట్ నెంబర్ 2 తీసుకోండి. ఈ 5 రాష్ట్రాల్లో అన్నిట్లో ఎక్కువ విమర్శలు వస్తుంది ఎక్కడి నుంచి? పశ్చిమ బెంగాల్ నుంచి. వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ పేరుతో తొలగించబడిన ఓట్లను పక్కన పెడితే ఫైనల్ డ్రాఫ్ట్ ఏదైతే రిలీజ్ చేశారో సంథింగ్ 7 కోట్ల పైచిలకు ఇప్పటికీ 60 లక్షల మంది ఓటర్లని హోల్డ్ చేసి పెట్టారు తెలుసా? ఇప్పటికీ ఓకే హోల్డ్ చేసి పెట్టారు. వాళ్ళకి రేపు ఓటు హక్కు ఉందా లేదా క్లారిటీ లేదు. వాళ్ళకి ఆల్రెడీ నోటీసులు సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ యొక్క ఓటు హక్కుని పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ రిలేటివ్ ఎవరో ఒకళ్ళు 2002-04 మధ్య జరిగిన ఎస్ఐఆర్లో భాగస్వాములను చూపించుకోవాల్సిన పరిస్థితి ఉంది. లేదు ఎస్ఐఆర్లో వాళ్ళ ఏజ్ని బేస్ చేసి వాళ్ళు 1987 కంటే ముందు పుట్టి ఉండారా ఒక రకమైన డాక్యుమెంట్స్, 1987 to 2004 మధ్య పుట్టుండారా ఒక రకమైన డాక్యుమెంట్స్, 2004 తర్వాత పుట్టుండారా ఒక రకమైన డాక్యుమెంట్స్ ఆధారాలుగా సబ్మిట్ చేసి ఓటు హక్కును దక్కించుకోవాల్సిన పరిస్థితి ఉంది. వీటన్నిటినీ ఛాలెంజ్ చేస్తూ ప్రతిపక్షం అధికారంలో ఉండని ఎన్డీఏ కూటమికి ప్రతిపక్షంగా వ్యవహరించే మమతా బెనర్జీ గారు కోర్టుకు వెళ్ళి ఎన్నోసార్లు పోరాడిన తర్వాత పక్క రాష్ట్రాల నుంచి జ్యుడిషియరీ సిస్టంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇందులో ఇన్వాల్వ్ చేయమని ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ఆ ప్రొసీజర్ అంతా రన్ అవుతూ 10% ఆఫ్ ఓటర్స్ అంటే 7 కోట్లలో 60 లక్షలు అంటే ఆల్మోస్ట్ 8% సార్. అవును 8% ఆఫ్ ఓటర్స్. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 8% లేదు కదా గత ఎన్నికల్లో. అవును లేదు. మరి అలాంటప్పుడు 8% ఆఫ్ ఓట్స్ని అంటే మీరు 10% ఓటర్స్నో 12% ఓటర్నో అది డిలీట్ చేసేసారు. మళ్ళీ 8% ఆఫ్ ఓట్ని హోల్డ్ చేశారు. ఆ హోల్డ్ చేసిన ఓటర్స్ యొక్క ఓటు భవితవ్యాన్ని తేల్చకుండా తేల్చే టైం ఇవ్వకుండా ఎలక్షన్ కోడ్ ఓపెన్ చేసేసి
సుప్రీంకోర్టు జ్యుడిషియల్ సిస్టాన్ని ఇన్వాల్వ్ చేయమన్న ప్రొసీజర్ రన్నింగ్లో ఉండగా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఓపెన్ చేసి ఎలక్షన్ నిర్వహించడం ప్రజాస్వామ్యబద్ధమేనా? ఇది హేతుబద్ధతేనా? పూర్తిగా రాజ్యాంగానికి వ్యతిరేకం అవుతుంది కదా. మరి ఒక పక్కన మరి ప్రతిపక్షాలన్నీ కలిపి ఇంపీచ్మెంట్ అతని మీద అభిశంసన పెట్టిన తర్వాత ఆ డిస్కషన్ రాకుండా ఆల్ ఆఫ్ సడన్ మీరు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చేసి అంటే మీరు చేసి అంటే ఎలా ఉంది అంటే సార్ ఇది మీరు చెప్పిన దాని ప్రకారం 2 ఉల్లంఘనలు ఉన్నాయి. ఒకటి, జ్ఞానేష్ కుమార్పై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం చర్చ ఎలా జరుగుతుంది, ఆ చర్చ గురించి పక్కదారి పట్టించేందుకు ఆల్ ఆఫ్ సడన్ ఎన్నికైన నోటిఫికేషన్ విడుదల చేశారు. రెండవది, సుప్రీంకోర్టు వేరే రాష్ట్రాల నుంచి సిబ్బందిని తీసుకెళ్ళి అక్కడ వెస్ట్ బెంగాల్ సంగతి తేల్చమని చెప్పినప్పుడు ఎలక్షన్ కోడ్ని తీసుకొచ్చే క్రమంలో భాగంగా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. 2 రకాలుగా కదా. సో ఇప్పుడు చూడండి, ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఇది కూడా ఒక ఇండిపెండెంట్ బాడీ. ఈ ఇండిపెండెంట్ బాడీ తను కూడా అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి తొత్తుగా పనిచేస్తుంది అని చెప్పడానికి ఎన్ని ఆధారాలు చూపించాలి? చూపించి విసుగొచ్చి అభిశంసన పెడితే ఆ అభిశంసన పెట్టిన మరుసటి రోజు కూర్చొని మీరు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన క్షణం నుంచే ఎన్నికల కోడ్ కూడా స్టార్ట్ అయిపోయిందని చెప్పి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని ఇంప్లిమెంట్ చేయకుండా 60 లక్షల మంది ఓటు యొక్క భౌతికాన్ని తేల్చకుండా మీరు ఎలక్షన్ నిర్వహిస్తే ఇంకా ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా లేదు రాచరిక వ్యవస్థలో బతుకుతున్నామా సార్ మనం? సార్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, విప్లవం అనేది ఎక్కడి నుంచి వస్తుంది సార్? సప్రెషన్. ఎక్కడైతే అణిచివేయపడతారో, ఎక్కడైతే తమ హక్కుల్ని తాము పొందలేకపోతారో అక్కడి నుంచి విప్లవం వస్తుంది. ఈ గత 12 ఏళ్లలో చూసుకుంటే ప్రతిదీ తమ అనుకూలంగా మార్చుకోవడానికి స్వతంత్ర సంస్థలని మరీ తమకు అనుకూలంగా విపరీతంగా వాడుకునే స్థాయిలో ప్రాథమిక హక్కుల్ని హరించడమే కదా, పౌరుల యొక్క ప్రాథమిక హక్కులే కదా ఇక్కడ హరించబడుతుంది. ఎగ్జాక్ట్లీ. అవి హరించే కొద్దీ విప్లవం మళ్ళీ వస్తుంది సార్. ఇవేమీ వాళ్ళు ఏదో ఇక ఎల్లకాలం మనమే ఉంటాం, మన ఇష్టానుసారంగా చేసుకోవచ్చు, మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు అనే ధోరణిలో వాళ్ళు వ్యవహరిస్తే మాత్రం దాని పరిణామాలు చూస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ.